ఇక భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ కు ప్రతిగా పాకిస్తాన్ నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్లపై డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలతో దాడికి యత్నించగా భారత భద్రతా దళాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. పాక్ ప్రయోగించిన 8 క్షిపణులను నేలకూల్చడంతో పాటు ఒక పాక్ పైలట్ ను పట్టుకున్నట్టు రక్షణ శాఖ ప్రకటించింది. ఇదిలా ఉంటే భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఇండియా గేట్ దగ్గర భద్రతను పెంచే ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు కూడా వెళ్లే రైలును నిలిపివేశారు. ఢిల్లీ నుంచి గుజరాత్, రాజస్థాన్ వైపు వెళ్లే వాహనాలను కూడా నిలిపివేశారు. ఇక ఇదే సమయంలో ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చే 90 విమానాలను వివిధ విమానయాన సంస్థలు రద్దు చేశాయి. హస్తినాలోని వీధుల్లో సైరన్ మోతలు మోగుతున్నాయి. ఎక్కడికక్కడ పోలీసులు జనాలను ఇళ్లల్లోకి పంపిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న వేళ జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా పూంచ్ లో పర్యటిస్తున్నారు. అక్కడ పరిస్థితిపైన ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ కాల్పుల వల్ల భారీ నష్టం జరిగిందని, ముఖ్యంగా పూంచ్ లో అత్యధిక సంఖ్యలో ప్రాణ నష్టం జరిగిందని తెలిపారు. ఈ దాడుల వల్ల చాలా మంది ప్రజలు గాయపడ్డారని, జమ్మూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో అత్యధికులు పూంచ్ ప్రజలేనని వెల్లడించారు. ఇక ప్రస్తుతం పూంచ్ లో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పూంచ్ కి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఆయన వచ్చాక ప్రజలను కలుస్తారని తెలిపారు. उनके तरफ से जो सिविलियंस को निशाना बनाने की कोशिश की गई, जिस तरह जम्मू शहर पे उन्होंने ड्रोन का हमला किया, मुझे नहीं लगता है कि 71 वॉर के बाद कभी इस तरह जम्मू शहर को निशाना बनाया गया हो. लेकिन हमारे डिफेंस फोर्सेस उनको ये क्रेडिट जाता है कि उन्होंने ये सारे ड्रोन जो हैं उनको नाकामयाब किए और उनमें से एक भी ड्रोन जो है निशाने पे नहीं पहुंच पाई. हालांकि उन्होंने जम्मू में कई सारे इलाके, यहाँ तक कि खबर ये आई है कि कश्मीर में भी अनंतनाग में जो एम्यूनिशन डिपो है उसको भी टारगेट करने की कोशिश की, लेकिन उसमें भी वो नाकामयाब रहे. मैंने पहले दिन बात करते हुए ये कहा था कि लेकिन अब ये हालात हमने नहीं बनाए. पहलगाम में हमारे लोगों के ऊपर हमला हुआ, बेगुनाह लोगों की कत्ल की गई, उसका हमें जवाब देना पड़ा. लेकिन ये जो अब लगातार इसको बढ़ाने का सिलसिला जो पाकिस्तान के तरफ से हो रहा है, इसमें ना पाकिस्तान को कोई फ़ायदा है ना उनकी कोई कामयाबी होगी. बेहतर यही होगा कि वो अपनी बंदूकें खामोश करें और यहाँ पे हालात जो हैं वो दोबारा साजगार हों. सबसे बड़ी बात तो यही कि उनके तरफ से जो सिविलियंस को निशाना बनाने की कोशिश की गई, जिस तरह जम्मू शहर पे उन्होंने ड्रोन का हमला किया, मुझे नहीं लगता है कि 71 वॉर के बाद कभी इस तरह जम्मू शहर को. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్లో తీవ్ర సంక్షోభం నెలకొంది. భారతదేశం చేసిన దాడులతో పాకిస్తాన్ వణుకుతోంది. ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో దేశంలో రాజకీయ అశాంతి పెరిగింది. పాకిస్తాన్ ఎంపీలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. దేశంలో భయాందోళన వాతావరణం నెలకొంది. लंदन भाग जाएंगे.
जाएंगे, कोई दुबई चला जाएगा, किसी के यूरोप में घर है, हमने इस मुल्क में रहना है, ये सरजमीन हमारी है। पाकिस्तानी कौम नहीं करी आप लोगों के साथ, इस बात को समझे, बाहर सर्वे कराएं, बाहर मीडिया से आजादाना सर्वे कराएं। यहाँ पे ఓవైపు భారత్ దాడులతో పాకిస్తాన్ చిగురుటాకులా వణికిపోతూ ఉంటే మరోవైపు స్వదేశంలో పాక్ ప్రభుత్వానికి తలనొప్పి తప్పడం లేదు. భారత్ దాడులతో విరుచుకుపడుతూ ఉంటే పీటీఐ పార్టీ కార్యకర్తలు జైల్లో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయాలని నిరసనలు చేపట్టారు. తాజాగా పాకిస్తాన్ ఎంపీ షాహిద్ అహ్మద్ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్నైతే తీవ్రంగా విమర్శించారు. షహబాజ్ పిరికివాడు అని అభివర్ణించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరును కూడా ప్రస్తావించడానికి భయపడుతున్నారని ఆరోపించారు. गोल्ड मेडल लेके आई है एक्सरसाइज में करें, तो इसलिए जनाब स्पीकर ये बात वाजा कर देनी चाहिए, हमारी कौम यकजा है। मैं इन सब से कहूंगा कि मिल के चलो और अपने रब से रजू करो। रब काबा, हम तेरे आगे दरख्वास्त करते हैं, इस मुल्क की हिफाजत फरमाना जो तूने हमें अता किया है, और ये नबी सल्लल्लाहु अलैहि वसल्लम की दुआओं का है। आपने कायदे आजम को इंग्लैंड में मुलाकात की, ख्वाब में आए और उनको कहा कि जाओ वापस और जाके पाकिस्तान का मामला हल करो। आप खान अफकलात को ख्वाब में आके ये हुक्म दिया कि तुमने पाकिस्तान की सरना ये मुल्क बन के रहेगा और तुमने तो ये ऐसा बड़ा मौजज़ा है कि अल्लाह पाक ने ये हमें अता किया है और अल्लाह पाक इस मुल्क की हिफाजत फरमाएंगे। दुनिया में जहां भी देखें शायद हमारी कमी है, हम मजबूर हैं, हम गुनाहगार हैं, लेकिन रब काबा हम तेरे हबीब के उम्मती हैं, खुदा का वास्ता हमसे रहम का मौला फरमा। आप चले जाएं, उधर फिलिस्तीन भी चले जाएं, कश्मीर में चले जाएं, जहां भी जाएंगे मुसलमानों के साथ वो ऐसे रो रहा है जो हम सोच भी नहीं सकते हैं। तो तू हमें माफ कर दे, हम तेरे आगे सर झुकाते हैं, माफी मांगते हैं। नहीं, इसमें दो राय नहीं है मौला कि हम बड़े गुनाहगार हैं, लेकिन तेरी रहमत बहुत वसी है, तू रहमत का एक जर्रा भी भेजेगा हमारी तरफ तो इंशाल्लाह हमारी कामयाबी होगी। और दुआ करते हैं रब काबा। పాకిస్తాన్ భారత్ మధ్య నెలకొన్న పరిస్థితులు, ఆపరేషన్ సింధూర్తో జరిగిన నష్టం గురించి పార్లమెంటులో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నాడు ఎంపీ తాహిర్ ఇక్బాల్. ఇండియా గురించి మాట్లాడుతూ మమ్మల్ని ఆ దేవుడే కాపాడాలని వేడుకున్నాడు. మా దేశం బలహీనంగా ఉంది, అందరం ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. ఓ దేవుడా, ఈ దేశాన్ని నీవే కాపాడాలి, మీ కాళ్ల మీద పడి వేడుకుంటున్నాం అని పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. मिल के चलो और अपने रब से रजू करो। रब काबा, हम तेरे आगे दरख्वास्त करते हैं, इस मुल्क की हिफाजत फरमाना जो तूने हमें अता किया है, और ये नबी सल्लल्लाहु अलैहि वसल्लम की दुआओं का है। आपने कायदे आजम को इंग्लैंड में मुलाकात की, ख्वाब में आए और उनको कहा कि जाओ वापस और जाके पाकिस्तान का मामला हल करो। आप खान अफकलात को ख्वाब में आके ये हुक्म दिया कि तुमने पाकिस्तान की सरना ये मुल्क बन के रहेगा और तुमने तो ये ऐसा बड़ा मौजज़ा है कि अल्लाह पाक ने ये हमें अता किया है और अल्लाह पाक इस मुल्क की हिफाजत फरमाएंगे। दुनिया में जहां भी देखें शायद हमारी कमी है, हम मजबूर हैं, हम गुनाहगार हैं, लेकिन रब భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో మాజీ సైనికులు వచ్చి సైనికులకు సహకరించాలని మాజీ రిటైర్డ్ ఆర్మీ అడప శంకర్ అన్నారు. ఇక ప్రధాని మోదీ నిర్ణయం సరైందేనని ఆపరేషన్ సింధూర్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న మాజీ రిటైర్డ్ ఆర్మీ అడప శంకర్తో మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్. ఘటన తర్వాత మోడీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారని యావత్ భారత పౌరులంతా కూడా ఎదురు చూశారు. ఆపరేషన్ సింధు పేరుతో పాకిస్తాన్పై యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. గత రోజులుగా కూడా యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. పాకిస్తాన్ ఎన్ని కుయుక్తులు చేస్తున్నా సరే దాన్ని తిప్పికొడుతున్నారు మన సైనికులు. అయితే ఈ యుద్ధ వాతావరణం సంబంధించి అసలు ఆపరేషన్ సింధుపై మనతో మాజీ ఆర్మీ అడప శంకర్ గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు కూడా ఆర్మీలో వర్క్ చేశారు. ఈరోజు ఆపరేషన్ సింధు ఎలా ఉండబోతుంది, అసలు ఏంటి సార్, అసలు ఆపరేషన్ సింధు ఏంటి సార్? మేడం, మనకి పర్యాటకులు కాశ్మీర్ చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న 28 మందిని దారుణంగా ఉగ్రవాదులు హతమార్చారు. అట్లాంటి పరిస్థితుల్లో ఎవరు ఏం చేయని పరిస్థితుల్లో అప్పుడు అంత దారుణంగా చంపింది ఉగ్రవాదులే. ఆ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి వచ్చారు? మనకి
ప్రేరేపిత పాకిస్తాన్లో తయారు చేసిన ఉగ్రవాదులే వచ్చి మన మీద అటాక్ చేస్తున్నారు. అందువల్లే ఆ ఉగ్రవాదుల్ని మన ప్రజల్ని హతమార్చిన కారణంగా టైం ఇచ్చారు. మన భారతదేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు సమయం ఇచ్చారో, సమయం లోపల ఏ విధమైన యాక్షన్ అటువైపు నుంచి లేక సింధూర్ ఆపరేషన్ సింధూర్ పేరుతో సర్జికల్ స్ట్రైక్ కింద అక్కడ ఉన్న మన ఎల్ఓసిలో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలని టార్గెట్ చేసి వాటిని లేపేశారు. అక్కడ కూడా ఉగ్రవాద స్థావరాలను లేపారు తప్ప అక్కడ ప్రజలకు కానీ అక్కడ యొక్క ప్రాపర్టీస్ కానీ ఏ విధమైన నష్టం వాటిల్లకుండా ఓన్లీ ఉగ్రవాద యొక్క స్థావరాలను మాత్రమే లేపడం జరిగింది. దీని ముఖ్య కారణం మనం ఎందుకంటే ఆపరేషన్ సింధు పేరుతో ఈ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ముందుకు వెళ్ళడానికి కారణము మన ప్రజలను చెప్పి మన ఆడబిడ్డల యొక్క సింధూరాన్ని తుడిపేశారు. అదే ఒక ఇష్యూని తీసుకొని మోడీ గారు కూడా ప్రమాణం చేశారు, శపథం చేశారు కూడా. ఎవరైతే ఈ యొక్క హత్యాకాండకి పాల్పడ్డారో వాళ్ళని హతమార్చడమే కాకుండా వారిని ప్రేరేపించిన ప్రతి ఒక్కరిని వదలమని చెప్పేసి మీడియా ముఖంగా దేశం మొత్తానికైనా ప్రమాణం చేయడం జరిగింది. ప్రపంచం మొత్తం కూడా ఆయన యొక్క భాషను కూడా విన్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో మన భారతీయులు ఎటువంటి సపోర్ట్ ఇస్తే సైనికులకి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఒక 3 ఫోర్సెస్ ఉన్నాయమ్మా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. అది కాకుండా భారతదేశానికి మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి భారత ప్రజలందరూ కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ వారికి, భారతదేశానికి కూడా, ప్రభుత్వానికి కూడా మంచి సపోర్ట్ ఇస్తూ వారిని ఎంకరేజ్ చేస్తూ వారికి మొరాల్ మోటివేషన్ చేస్తూ సపోర్ట్ ఇవ్వాలా. అన్ని విధాలుగా అవసరమైతే దేశానికి, మన దేశ ప్రజలందరూ కూడా భారత సైన్యానికి సపోర్ట్ ఇవ్వాలి. నిన్న వాళ్ళు డ్రోన్స్ కూడా రిలీజ్ చేశారు, మన వాళ్ళని దాన్ని తిప్పికొట్టిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇదంతా కూడా పాకిస్తాన్ దొంగ వేషాలు వేస్తుందని చెప్పుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అమ్మా. వాళ్ళు ఏంటంటే వాళ్ళని పంపించి మన మీద అటాక్ చేయిస్తూ మనం చేసామని చెప్పడం జరుగుతుంది. ఏ డ్రోన్లు ఎలాంటి మిసైల్స్ ఏది వచ్చినా కూడా మనం మధ్యలోనే దాన్ని బ్లాస్ట్ చేసేసి తునాతునకలు చేయగల శక్తి సామర్థ్యాలు మన ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కునే. మన భారతదేశం చాలా బలమైన దేశం, దాన్ని వాళ్ళు ఏం చేయలేరు. ఇది ఏదైతే భారతీయుల కోసము జవాన్లంతా కూడా అక్కడ బోర్డర్లో ఎంతో కునుకు మీద కళ్ళ మీద కునుకు కూడా లేకుండా అక్కడ పనిచేస్తున్నారు. అలాంటి వారికి ఇప్పుడు సిచ్యువేషన్లో మనమంతా కూడా పూర్తి స్థాయిగా సపోర్ట్ చేయాలని చెప్పి ఎక్స్ ఆర్మీ అడపా శంకర్ గారు చెప్తున్నారు. అలాగే ఆయన చేసిన హయాంలో కూడా ఇటువంటి విషయంలో కూడా మేము చాలా కేర్ఫుల్గా పనిచేసామని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా నేను రిటైర్లో ఉన్నా సరే ఖచ్చితంగా నేనైతే ప్రజల కోసం అయితే ముందుకు వెళ్తానని చెప్తున్నారు. ఇదే ఓవర్ టు స్టూడియో. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వేళ నగరంలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వచ్చిన ఓ బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు పెట్టామంటూ అధికారులకు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేపట్టారు. అది ఫేక్ బెదిరింపా లేక నిజంగానే బాంబు పెట్టారా అనే కోణంలో తనిఖీలు నిర్వహించారు. మిస్ యూనివర్స్ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో జరగనున్న ఈ నేపథ్యంలో ఇటువంటి బెదిరింపులు కలకలం రేపుతోంది.